కరోనా నేపథ్యంలో మొదటి దశలో ప్రజలకు వెన్నుండి పేదవాళ్ళు ఎక్కడ ఆహారానికి ఇబ్బంది లేకుండా బియ్యం సంబంధించినటువంటి యాజమాన్యం ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించి ప్రజలెవరికి ఇబ్బంది కలగకుండా ప్రాణాలు నిలపడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి కంపెనీ ప్రెసిడెంట్ ఆర్ఎం ఉదయ్ గారు, మార్కెటింగ్ నాగేశ్వరరావు గారు, సోదరులు మాజీ జడ్పీటీసీ సభ్యులు వెంకటేశ్వర గారు, ఈ ఐపీ కంపెనీ ద్వారా ఈరోజు మనం 15 కాన్సంట్రేషన్ అందజేయడానికి కారణమైనటువంటి వ్యక్తి కట్టరెడ్డి విజయమోహన్ రెడ్డి గారు, కామరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, చరణ్ రెడ్డి గారు, మురళీరెడ్డి గారు, చేట్ల వెంకటేశ్వర గారు, ఎంపీడీఓ వెంకటాచలం, ఎంపీడీఓ తోటపల్లి, ఎంపీడీఓ ముత్తుకూరు, ఎంపీడీఓ మనబోలు, ఈ కార్యక్రమంలో మొదటి విడతలో ఉధృతంగా రావడం, ముందుగానే మనం సన్నద్ధాలు చేయడం, ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా నిరోధించగలిగాం. రెండవ విడత కరోనా ఉద్యమించినప్పుడు ఆ ఉద్యమించినటువంటి సందర్భంలో మనం ఎవరు కూడా ఊహించలేదు మరలా కరోనా ఇంత పెద్ద ఎత్తున ప్రళయకాలం చేస్తుంది అని చెప్పి దానికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వయసుతో సంబంధం లేకుండా యువకుల దగ్గర నుంచి వృద్ధుల దాకా దాదాపుగా ప్రతి కుటుంబం కూడా ఆప్తుల్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఈ కరోనా రెండవ జరిగింది. ఈరోజు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆక్సిజన్ బెడ్ దొరకలేదు. నిద్రలేస్తే వందలాది ఫోన్లు వచ్చాయి, మాకు ఆక్సిజన్ బెడ్ ఏర్పాటు చేయండి, దాని ద్వారా మేము ఎక్కడో దగ్గర ప్రాణాలు నిలుపుకుంటాము అని చెప్పి అనేక సందర్భాల్లో ఫోన్లు వచ్చాయి. అరవైపల్లి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే 2 హాస్పిటల్ 30 పడకలు మనం చేయగలిగేటువంటిది పొదలకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒకటి, వెంకటాచలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒకటి. ఈ 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చేస్తే, ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తే దాదాపుగా ఒక 60 మందికి మనం ప్రాణదానం చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి అధికారులతో మాట్లాడాం. కాకపోతే వెంకటాచలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ డయాలసిస్ విభాగం ఉంది కాబట్టి ఎవరికైనా కరోనా సోకితే ఆ డయాలసిస్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా